ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గెలుపొందారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి పోలింగ్ ముగిసింది. 768 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యులను కలిపితే 788 మంది ఉన్నారు. అయితే 7 స్థానాలు ఖాళీ అవడంతో ప్రస్తుతం 781 మంది సభ్యులున్నారు. అందులో కూడా బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలకు సంబంధించిన సభ్యులు పోలింగ్లో పాల్గొనలేదు. అందుకని 768 ఓట్లు పోలయ్యాయి. 386 ఓట్లు పొందిన వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నుకోబడతారు. ఎన్నికలు ముగిసి కౌంటింగ్ తేలిన తర్వాత ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు 452 ఓట్లు వచ్చాయి. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఓటమిని చవిచూశారు. మొదటి నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుస్తాడని బీజేపీ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో కలిపి ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం ఉండడమే ఈ ధీమాకి కారణం. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు వైసీపీతో సహా ఎన్డీఏ అభ్యర్థికే ఆమోదం తెలిపారు. అలా ఎన్డీఏ అభ్యర్థి తిరుగు లేకుండా గెలుపొందారు. ఉపరాష్ట్రపతిగా గెలుపొందిన సిపి రాధాకృష్ణన్ గారికి హార్ట్లీ కాంగ్రాచులేషన్స్.